ఏం జరిగింది సార్ అంటే 1902లో అయితే ఇక్కడ చాలా కాలం తర్వాత ఆఫ్టర్ సమ్ డేస్ ఇట్ మీన్స్ ఆన్ 1876 తర్వాత ది ఏఎస్ఐ డిపార్ట్మెంట్ వాజ్ నెగ్లెక్టెడ్ బై బ్రిటిషర్స్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ ఇంకా చాలా మంది అనుకోండి సార్ ఈ పురావస్తు శాఖ అనేటువంటిది మరుగున పడిపోతే అగైన్ ఇట్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై భారతీయ పురావస్తు శాఖను మళ్ళీ పునర్నిర్మాణం చేసినటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే ఏఎస్ఐ రికన్స్ట్రక్టెడ్ అని చెప్పేసి సార్ రికన్స్ట్రక్టెడ్ బై భారత పురావస్తు శాఖను పునర్నిర్మాణం చేసింది ఎవరు సార్ అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి ఇన్ఫర్మేషన్ చెప్పాలి సార్ మనం లార్డ్ కర్జన్ అనేటువంటి అని చెప్పండి భారతీయ పురావస్తు శాఖను పునర్నిర్మాణం చేపట్టినటువంటి వాళ్ళు ఎవరు సార్ అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి వాడు ఈ కర్జన్ ఏమంటారంటే ఇది గ్రూప్ 2 బిట్ నాన్న ఈయన ఏమంటారంటే కంపెనీ ఔరంగజేబ్ అనేటువంటి పేరుతో పిలుస్తారు సార్ ఇతన్ని కంపెనీ ఔరంగజేబ్ అని చెప్పేసేయండి కంపెనీ ఔరంగజేబ్ అంటే మొఘల్ చక్రవర్తుల్లో ఔరంగజేబ్ అనేటువంటి వాడు ఎంత క్రూయల్గా ఎంత కఠినాత్మకంగా ఎంత యాంటీ ఫాలోవర్ ఆఫ్ ద రిలీజియన్గా ఎట్లా ఫాలో చేసి ఈ వాజ్ మెయిన్ కాజ్ ఫర్ డిక్లైన్ ఆఫ్ మొఘల్స్ కింగ్డమ్ మొఘల్ సామ్రాజ్య పతనానికి ఔరంగజేబ్ ఎంత కారకుడు అవుతాడో ఆ బ్రిటిష్ వాళ్ళల్లో కూడా వన్ ఆఫ్ ద యాంటీ ఫాలోవర్ ఆఫ్ బ్రిటిష్ గవర్నర్ జనరల్ నేమ్ గోస్ టు మిస్టర్ లార్డ్ కర్జన్ బికాస్ వీ నో వెరీ వెల్ డియర్ ఆస్పిరెంట్స్ ద పార్టిషన్ ఆఫ్ బెంగాల్ ఆల్సో డివైడెడ్ బై మిస్టర్ లార్డ్ కర్జన్ in 1905 అంతేనా కాదా ఆయన బెంగాల్ విభజించడం వల్లనే భారతదేశంలో పెద్ద జాతీయ భావాలు అనేటువంటి వచ్చినాయి వీఆర్ ద పీపుల్స్ ఆఫ్ అవర్ ఇండియన్స్ వీ ఫాట్ అగైన్స్ట్ ద బ్రిటిషర్స్ గవర్నింగ్ అండ్ we created nationalism and it was more useful for us బెంగాల్ ఎప్పుడైతే వాడు విభజించిండో భారతీయులలో జాతీయ భావాలు వచ్చినాయి ఆ జాతీయ భావాలతోటే ద గ్రేట్ నేషనల్ వైడ్ అజిటేషన్ వాజ్ లాంచ్డ్ బై అవర్ ఇండియన్స్ ఇన్ ద నేమ్స్ ఆఫ్ ద వందే మాతరం ఇన్ వందే మాతరం అజిటేషన్ ఫ్రమ్ 1905 to 1911 we are the peoples of our Telugu peoples especially our Andhra especially our Guntur especially our Rajahmundry especially our Visakhapatnam especially our Kakinada these peoples are played key role in వందే మాతరం అజిటేషన్ ఇంత పెద్ద ఉద్యమం వచ్చేటందుకు కారకుడు ఎవరు సార్ అంటే లార్డ్ కర్జన్ ఆ మొఘల్ సామ్రాజ్యంలో మొఘల్ సామ్రాజ్య పతనానికి కారకుడు అనేటువంటి వ్యక్తిగా ఔరంగజేబును ఎట్లా పిలుస్తామో బ్రిటిష్ సామ్రాజ్య సౌధం బీటలు వారేటందుకై బద్దలు కొట్టేటందుకై ఆ యొక్క జాతీయ భావాలు పెళ్ళు బిక్కిన ఎవరి వల్ల సార్ అంటే లార్డ్ కర్జన్ ఎనీహౌ ఆయన కూడా కొన్ని సేవలు చేసిండు భారతదేశానికి అందులో ఒక భాగమే ఏఎస్ఐ అని చెప్పండి కొంచెం మంచి జరుగుతుంది అబ్బా కొన్ని మంచి జరుగుతుంది కొన్ని చెడు జరుగుతుంది మంచిని మంచి చదువుకుందాం చెడుని చెడు చదువుకుందాం ఇక్కడ మనకున్నటువంటి టాపిక్ ఏంటి సార్ అంటే ఏఎస్ఐ అనేటువంటి టాపిక్లో మనం తీసుకుంటున్నాం బిడ్డ ఆ ఏఎస్ఐ అనేటువంటిది ఇట్ వాజ్ రీకన్స్ట్రక్టెడ్ బై లార్డ్ కర్జన్ 1902 అని చెప్పేసి సార్ మళ్ళీ ఒకసారి పురావస్తు శాఖ తన యొక్క రూపురేఖలు దిద్దుకున్నది సార్ ఆ విధంగా అలా డెవలప్మెంట్ అయినటువంటి ఈ శాఖలో 1921-22లో ఏఎస్ఐకి వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్ ఏఎస్ఐకి సర్ జాన్ మార్షల్ మళ్ళొక్కసారి వచ్చేయండి సార్ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు మీకు అందరు తెలుసు సార్ సర్ జాన్ మార్షల్ హీ ఆల్సో రికగ్నైజ్డ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ ఆర్కియాలజీ అలెగ్జాండర్ కన్నింగ్హామ్ సర్ జాన్ మార్షల్స్ దే ఐడెంటిఫైడ్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ పురావస్తు శాఖ పితామహులు ఎంతమంది అంటే ఇద్దరని చెప్పండి బిడ్డ ఒక ఆయన ఎవరు సార్ అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ సెకండ్ పర్సన్ నేమ్ గోస్ టు మిస్టర్ సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడని చెప్తుంటారు 1921 ఈయన సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు ఏంటి సార్ అంటే 1902లోనే భారత పురావస్తు శాఖ డైరెక్టర్ జనరల్గా పనిచేసి 1928 వరకల్లా వర్క్ చేస్తారు ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కి ఆయన డైరెక్టర్ జనరల్ అంటే బాస్ అన్నట్టుగా డైరెక్టర్ పోలీస్ డిపార్ట్మెంట్లో డైరెక్టర్ జనరల్స్ ఎట్లయితే ఉంటారో పురావస్తు శాఖలో కూడా డైరెక్టర్ జనరల్గా పనిచేసిన వ్యక్తి ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడిని తీసుకోండి సార్ సర్ జాన్ మార్షల్ ఆయన యాక్చువల్ పీరియడ్ సార్ ఇది 1902 to 1921 between he also discovered some of the places of Indus Valley civilization sir places of ఐవీసీ అని చెప్తాం సార్ ఐవీసీ మనం చిన్నగా ఒక కోడ్ పెట్టుకుంటున్నాం బిడ్డ ఐవీసీ అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అని చెప్పేసండి 1921-22 సంవత్సరాలలో సింధు నాగరికత విశేషాలను సింధు నాగరికత ప్రాంతాలపైన విస్తృత పరిశోధన చేసి కనుగొన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే సర్ జాన్ మార్షల్. He was a Director General of ASI from 1921-22. He excavated various places of Indus Valley civilization. ఎన్నో ప్రాంతాలను కనుగొంటాడు సింధు నాగరికతకు సంబంధించి సర్ జాన్ మార్షల్ అనేటువంటి వాడు.
ఆయన చేసినటువంటి సేవలకు గాను ఆయనను కూడా ఏం పేరుతో పిలిచినాం సార్ అంటే భారత పురావస్తు శాఖ పితామహులు. వేరియస్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్లో ఇది అందరు చేస్తారు సార్, ఇది ఎవరైనా ఏ పిల్లవాడని చేస్తాడు. హూ వాజ్ డిస్కవర్డ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ 1921-22 అంటే 100% దే విల్ గివెన్ ఆన్సర్ టు సర్ జాన్ మార్షల్. బట్ డ్యూరింగ్ ద పీరియడ్ హూ వాజ్ గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అంటాడు సార్. అది మన క్వశ్చన్ ఇక్కడ. ఆనాడు మళ్ళీ ఏం చేయాలా, మళ్ళీ వేరే గవర్నర్ జనరల్ టాపిక్ చూసుకోవాలి. అట్లా కాదు, మనం ఇప్పుడు టాపిక్ అవుతున్నప్పుడే వేరియస్ కాంటెంపరీ విషయాలు మొత్తం కూడా మనం సేకరించుకోవాలి. అది మన గ్రూప్ 2 ప్రిపరేషన్. గ్రూప్ 2 వేగవంతంగా మనం తయారు కావాలంటే కాంటెంపరీ విషయాలను కూడా మన మైండ్లో మెల్లగా అబ్జర్వ్ చేసుకుంటా పోతుండాలి. అది మన ప్రిపరేషన్ యొక్క సిస్టమ్ నాన్న. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, మనం అలాంటివన్నీ కూడా కమింగ్ చాప్టర్స్లో, కమింగ్ డేస్లో ఈ పద్ధతిలో మనం చెప్తా ఉంటాం. కాబట్టి దిస్ ప్లాట్ఫామ్ మోర్ యూస్ఫుల్ టు యూ సార్, బికాస్ టైం చాలా తక్కువ ఉన్నది. కాబట్టి తక్కువ టైంలో మీ ప్రిపరేషన్ వేగవంతం చేస్తూ ఈ విజయ సాధన ప్లాట్ఫామ్ను 100% మీకు ఉపయోగపట్టుగా మీరు కూడా తయారు కావాలి. ఓకే, గవర్నర్ జనరల్ 1920s-21 ఎవరు సార్ అంటే లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. మీరు అందరూ కూడా లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడిని చెప్పేశాడు. మరి ఆనాటి గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడిని ఆస్పిరెంట్స్ గమనించండి సార్. లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడు 100% అడుగుతాడు సార్. లార్డ్ రీడింగ్ ఆయన కాలంలోనే ఇండియన్ స్వరాజ్ పార్టీ స్థాపించబడ్డది. సిఆర్ దాస్ మోతిలాల్ నెహ్రూ ఆయన కాలంలోనే ద గ్రేట్ ఎండ్ సార్ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ స్టార్ట్ అయింది. గాంధీజీ ఆయన కాలంలోనే విశ్వభారతి విశ్వవిద్యాలయం వచ్చింది. ఆయన పాలనా కాలంలోనే ఆర్ఎస్ఎస్ పార్టీ ఏర్పడ్డది సార్. ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక్. చాలా విషయాలు ఉన్నాయి అబ్బా మాట్లాడుకోవాలంటే, చాలా విషయాలు వస్తాయి. అందుకే మెల్లగా మీరు ఏం చేయాలంటే నీట్గా మనం మంచిగా వీడియో ఆఫ్ చేసుకుంటా, మీ మొబైల్లో ఉన్నటువంటి వీడియోను మెల్ల క్లాసులు వినుకుంటే దాన్ని ఆఫ్ చేసుకుంటా నీట్గా నోట్స్ రాసుకుంటుంటే మైండ్ మంచి చిక్కగా అవుతుంది, సబ్జెక్టు బాగా డెప్త్ అవుతుంది, మంచిగా మీకు ఉపయోగపడుతుంది. లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడని చెప్పేసి లార్డ్ రీడింగ్ ఈ వాజ్ గవర్నర్ జనరల్ డ్యూరింగ్ ద పీరియడ్. సర్ జాన్ మార్షల్, ఇది సార్ ఇన్ఫర్మేషన్. ఎక్స్కావేషన్స్ ఆన్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్స్. ఓకే, చాలా మంది తవ్వకాలు చేసిరని చెప్పాను సార్ మీకు ఇప్పటిదాకా నేను. ఇక తవ్వకాలు ఎవరు చేసిరో ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నాం సార్. వన్ ఆఫ్ ద పర్సన్ నేమ్ గోస్ టు మిస్టర్ చార్లెస్ మాసన్ అండ్ జేమ్స్ అండ్ బర్టన్స్ అనేటువంటి వాళ్ళని తీసుకున్నారు సార్. కరాచీ నుంచి లాహోర్ అని చెప్పేసాను సార్. అండ్ ఆల్సో ఇదే టైంలో ఆర్కియాలజీ ఏర్పడ్డది సార్. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ 1861లో. ఎవరు సార్ దీని స్థాపకుడు అంటే అలెగ్జాండర్ కన్నింగ్హామ్ సార్. అలెగ్జాండర్ కన్నింగ్హామ్ అని చెప్పేసాను సార్. ఆనాటి గవర్నర్ జనరల్ అంటే లార్డ్ కార్నింగ్. ఈయనకు అనుకున్నటువంటి దిబ్బలు ఉన్నాయి సార్ 1873-76లో. దయచేసి అది కూడా గుర్తుంచుకోండి సార్. ఓకేనా, ఇంకా మనం మాట్లాడుకున్నాం సార్. ఏఎస్ఐ రికాన్స్ట్రక్టెడ్ బై ఎవరు సార్ అంటే లార్డ్ కర్జన్ అనేటువంటి వాడు. ఈ వాజ్ ఐడెంటిఫైడ్ యాజ్ కంపెనీ ఔరంగజేబ్ అనేటువంటి పేరుతో చెప్పాడు సార్. 1921-22లో సర్ జాన్ మార్షల్ ఆల్సో డిస్కవర్డ్ సమ్ ఆఫ్ ద ప్లేసెస్ ఆఫ్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్. ఈ వాజ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఏఎస్ఐ అనేటువంటి పేరుతో పిలుస్తున్నాం సార్. ఈ సర్వీసెస్ వాజ్ మోర్ యూస్ఫుల్ టు అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సార్. డ్యూరింగ్ ద పీరియడ్ 1921 ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా నేమ్ గోస్ టు మిస్టర్ లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడిని చెప్పండి సార్. లార్డ్ రీడింగ్ అనేటువంటి వాడిని మనం ఇక్కడ తీసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నాం సార్. ఓకే, దిస్ ఇస్ ద ఎక్స్కావేషన్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీస్ ఇన్ఫర్మేషన్. తవ్వకాల గురించి మనం మాట్లాడినాం. ఓకే, ఇప్పుడు కాల నిర్ణయ శాస్త్రం అని చెప్పాను. సింధు నది పుట్టింది ఎక్కడ అనేటువంటి విషయాన్ని కూడా మనం మాట్లాడుకున్నాం సార్. నౌ ఐఎమ్ గోయింగ్ టు ద కాంటెంపరీ సివిలైజేషన్ ఆఫ్ అవర్ ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ సార్.